దివంగత చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రజక సోదరులకు, మరి మన కాంగ్రెస్ అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం. చాకలి ఐలమ్మ అంటే చరిత్రలో ఒక ఘనమైన స్థానం ఉన్నది ఆమెకు. అప్పుడు బ్రిటిష్ వారితోని పోరాడిన ఘనత, బ్రిటిష్ వారి పోరాడిన ఘనతతోనే కాకుండా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా నిజాం నవాబుతో పోరాడిన చరిత్ర ఆమెకు ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వీరులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అట్లనే ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి అసూలు బాసిన వారికి కూడా గుర్తించి వారికి అందరికీ కూడా తగిన గౌరవం ఇచ్చే విధంగా వారి పేరు మీద ఈరోజు మనము మీకు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి గతంలో కుహన రాజకీయాలు చేసి ఏదో ఒకటి మనకు ఉద్యమం నడిపినరు. కాకపోతే ఉద్యమంలో అసూలు బాసిన వారిన వీరులు